కర్ణాటకలో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఒక దారుణమైన ఘటన అందరికీ తెలుసు. తొక్కిసలాట్లో ఇప్పటికే 11 మంది ప్రాణాలు విడిచారు. 50కి పైగా ఇంకా వాళ్ళు హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందంటూ కూడా చెప్తారు. అయితే దీనిపైన కర్ణాటక సీఎం రెస్పాండ్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. డికే శివకుమార్ ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అయితే రీసెంట్గా బయటకు వచ్చిన వార్త ఏంటంటే ఈ తొక్కేసలాట్లో కొంతమంది గ్యాంగ్ వాళ్ళు ఏ క్రికెటర్ ఫ్యాన్ అని నేను చెప్పను. ఆ తొక్కిసలాట్లో ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఒక బ్యాచ్ లాగా ఏర్పడి ఆ అమ్మాయిని చేయి పట్టుకుని ఆ బ్యాచ్లోకి లాగి తన ప్రైవేట్ పార్ట్స్ పైన టచ్ చేసి తన బట్టలు చింపి అక్కడే అత్యాచారం చేయడానికి ప్రయత్నించారంటూ కూడా ఒక వార్త రీసెంట్గా బయటకు వచ్చింది. ఎక్స్ అకౌంట్లో దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి ఓ వీడియోలో పోస్ట్ చేశాడు. అతను కన్నడలో మాట్లాడుతూ, నా ఫ్రెండ్ కజిన్ సిస్టర్ని ఈ రకంగా చేయడానికి ప్రయత్నించారు, దయచేసి సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా చెక్ చేయాలి, ఆ రకంగా ప్రవర్తించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక వ్యక్తి పోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అతను పెట్టాడో దాని తర్వాత చాలామంది కూడా మాకు కూడా జరిగింది, మా పైన కూడా ఎట్లానే ప్రవర్తించారు, మా పైన కావాలని చేతులేశారంటూ కూడా చెప్పారు. సాధారణంగా ఈ గుంపులో ఏంటంటే ఒక గుంపులో గోయిందన్నట్టు అమ్మాయిల పైన ఎలా పడినా ఏం చేసినా ఇలాంటి సీన్స్ బస్సుల్లో చూస్తూ ఉంటాం. బస్సుల్లో జనాభా ఎక్కువైపోతే ఒకరి మీద ఒకరు పడినప్పుడు ఏమనుకోరులే, ఏం కాదులని చెప్పేసి అనుకుంటాం. బట్ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. అలాగే రీసెంట్గా తొక్కిసలాట్లో జరిగిన ఈ ఘటనలో కొంతమంది అమ్మాయిల్ని లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నించారు కొంతమంది బ్యాచ్. మరి వాళ్ళు డ్రింక్ చేసి వచ్చారో లేకపోతే గంజాయి కొట్టి వచ్చారో దేనికి వచ్చారో తెలియదు, కానీ వాళ్ళు చాలా చాలా దారుణంగా ప్రవర్తించారంటూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పేరు చెప్పే ప్రయత్నం చేయను, తన కన్నీళ్ళు పెట్టుకుంటూ తన అన్నయ్యకి చెప్పుకుంది. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అసలు ఏంటి మ్యాటర్ ఏంటి, ఎందుకు అంత మీ ఫ్యామిలీ మెంబర్స్ అంత అప్సెట్ అయిపోతున్నారు, షీఈ్ సేఫ్ కదా, ఎందుకు అంత అలా అంటే అసలు విషయం ఈ ఫ్రెండ్కి షేర్ చేసుకుంటే తర్వాత అతను బయటికి చెప్పగానే ధైర్యంతో మిగతా వాళ్ళందరూ కూడా బయటికి చెప్పడం జరిగింది. అసలు ఎంత దారుణం. అండ్ చాలామంది ఫ్యాన్స్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాన్స్ది తప్పు ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఉచితాలు ఎప్పుడు కూడా జనాలకి ఉచితాలు ఎప్పుడైనా ప్రకటించినా జనాలందరూ కూడా పరిగెట్టుకుని వెళ్తారు. ఇప్పుడు ఉచిత దర్శనం అంటే దేవాలయానికి ఎలా వెళ్తారు, ఉచిత సినిమా టికెట్లు అంటే సినిమా హాల్కి ఎలా వెళ్తారు, ఉచిత బస్సు అన్నప్పుడు మహిళలకి ఎలా వెళ్తారు, అలాగే ఇక్కడ ఉచిత పాసులు అన్నప్పుడు కూడా మహిళలు అలానే వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అమ్మాయిలకి మహిళలకి అవసరమా అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ చేశారంట. దాని కింద వీడియో కింద కామెంట్స్ చేశారు. సో దాని గురించి చెప్తున్నా. సో ఉచిత బస్సులు పెట్టినప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు, ఉచిత పాసులు పెట్టినప్పుడు మహిళలు ఎందుకు రాకూడదు, అభిమానించే హీరోలు ఎందుకు చూడకూడదు? సో ఆ రకంగానే చాలామంది మహిళలు అక్కడికి వచ్చారు. బట్ ఎవరు కూడా ఊహించలే ఇంత దారుణంగా అక్కడ ప్రవర్తిస్తారు ఫ్యాన్స్ అని. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఎందుకంటే 35,000 కెపాసిటీ ఉన్న ఆ స్టేడియంకి 2 lakhs పీపుల్ వరకు వచ్చేస్తున్నారనే విషయం తెలిసినా ఆ స్టేడియంలో ఏదైతే ఆ షో ఉందో దాన్ని రద్దు చేసిన వాళ్ళు ఆ ఐపీఎల్ ట్రాఫీ పట్టుకుని పెద్ద స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళు ప్రసంగిస్తూ ఉంటారు, మాట్లాడతారు దాన్ని ఉద్దేశించి. సో దాన్ని అంతటి రద్దు చేసిన ప్రకటించిన ప్రభుత్వం అక్కడ అధికారుల పైన, డిపార్ట్మెంట్ పైన, పోలీస్ యంత్రాంగం పైన ఒత్తిడి తీసుకొచ్చి ముందుకు నడిపించే పరిస్థితి జరిగింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు అసలు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఒక పక్క ఎవరైతే అక్కడ సీఎం అయినటువంటి వ్యక్తి ఉన్నారో సిద్ధరామయ్య, ఆయనే వచ్చి సన్మానం చేశారు. ఎవరైతే ఉన్నారో డికే శివకుమార్, ఆయన వచ్చి సన్మానం చేశారు. ఒక తండ్రి అయితే ఏడుస్తున్నాడు, నా కొడుకుని దయచేసి నాకు అప్పగించండి, ఎక్కడున్నాడు, దయచేసి అతన్ని పోస్ట్ మార్టం చేయొద్దు, తన ప్రాణాలు అప్పచెప్పండి అంటూ కూడా ఆ తండ్రి ఏడుస్తుంటే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తైతే తొక్కిసలాట్లో ఇంతమంది చనిపోతే 50 మంది ఇలా గాయాల పాలైతే అమ్మాయిల పైన ఈ రకంగా ప్రవర్తించారు చూసారా? అసలు వాళ్ళని ఏం చేయాలి? చాలా మంది ఆ గ్యాంగ్ ఒక గ్యాంగ్గా ఏర్పడి అక్కడ తోపులాట్లో తొక్కిసలాట జరుగుతుంటే ఒక అమ్మాయిని సడన్ గా ఒక ఎవడో ఒకడు వచ్చి కాలు చేపట్టుకుని లాక్కెళ్ళిపోవడం, గుంపుగా ఒక క్రౌడ్లో ఇచ్చేసేసి ఆ అమ్మాయిని ఇచ్చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం బయటకు రాలేదు. నిజానికి తన బట్టలు చింపి తన ప్రైవేట్ స్పాట్స్ పైన టచ్ చేసి ముద్దు పెట్టుకుని తన పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. సో ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా అండ్
చాలా మీడియా కూడా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా. ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని ఖచ్చితంగా తీయాలి. తీసి ఎవరైతే అలా చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం. ఒకసారి అక్కడ ఏం జరిగిందనే మరిన్ని విషయాలు కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ అలాగే ఒక వ్యక్తి కన్నడలో మాట్లాడుతున్నాడు. బహుశా మీకు అది అర్థం కాకపోవచ్చు. అండ్ దాని గురించి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే 11 మంది మరణించగా 50 మందికి పైగా చాలా గాయపడ్డారు. అభిమానులు కొంతమంది మృతి చెందారు. గాయాలతో చిన్నస్వామి స్టేడియం వద్ద చాలా శోకసందరంగా మారింది. అయితే కొందరు దుర్మార్గులు ఈ తొక్కిసలాట ఘటన అవకాశంగా తీసుకుని అమ్మాయిల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారు. తొక్కిసలాటను ఆసారాగా చేసుకుని కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధించారనే ఒక వ్యక్తి వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. నేను నా స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడాను. నా ఫ్రెండ్ కజిన్ ఒకరు ఆర్సీబీ విజయోత్సవం కోసం చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళింది. తొక్కిసలాట